హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో 20 వరకు జనరల్ ఎంట్రీస్ రాసినాం కదా. ఈ వీడియోలో మనం 21 నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది ముఖ్యంగా నాన్ కామర్స్ స్టూడెంట్ని దృష్టిలో ఉంచుకొని ఇంత నిమ్మలంగా చెప్తున్న జనరల్ ఎంట్రీస్ అనేది మీరు ప్రతిదీ వైట్ నోట్స్లో రికార్డ్ చేసి చూస్తే రాదు, మీరు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఓకేనా? చూడండి, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంది? 21 కదా మనకు. ఇక్కడ చూడండి, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ సతీష్ 950 ఇన్ ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ హిస్ అకౌంట్ ఆఫ్ 1000. క్యాష్ ఎవరి దగ్గర నుంచి వస్తుంది? సతీష్ అనే పర్సన్ దగ్గర నుంచి మనకు క్యాష్ వస్తుంది. చూడండి, ఇక్కడ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ సతీష్ దగ్గర నుంచి మనకు క్యాష్ అనేది వస్తుంది. ఇక్కడ గివర్ ఎవరు? సతీష్ అదే కదా. ఎంత ఇస్తుండే? ఇక్కడ 950 మాత్రమే ఇస్తుండు, ఇంకా 50 రూపీస్ అనేది ఇవ్వట్లేదు. యాక్చువల్గానే మనకు 1000 రూపాయలు ఇవ్వాలి, 950 మాత్రమే ఇస్తుండు, ఇంకా 50 రూపీస్ ఇవ్వట్లేదంటే ఏంది? అది డిస్కౌంట్ అలౌడ్, అంటే మనం లాస్ పోతున్నట్టే కదా. నామినల్ ప్రకారం లాస్లన్నీ ఎక్కడ చూపించాలని చెప్పినా మనం డెబిట్లే కదా. ఇప్పుడు క్యాష్ ప్రజెంట్గా ఇప్పుడు క్యాష్ ఎంత వచ్చింది? ఇప్పుడు మనకి ఇక్కడ ఓన్లీ 950 మాత్రమే వచ్చింది, అంతే కదా. ఇప్పుడు క్యాష్ ఎంత వచ్చిందంటే 950 మాత్రమే వచ్చింది. ఇక్కడ డిస్కౌంట్ అలౌడ్ ఎంత? డిస్కౌంట్ అలౌడ్ అనేది 50 రూపీస్. ఓకేనా? డిస్కౌంట్ అలౌడ్ ఎంత అంటే 50 రూపీస్. నెక్స్ట్ ఇక్కడ గివర్ ఇచ్చేది ఎవరు? సతీష్. ఓకేనా? ఇక్కడ గివర్ని ఎక్కడ చూపించాలో మనం క్రెడిట్లో చూపించాలి. ఒకసారి దీనికి సంబంధించిన ఎంట్రీ రాద్దాం. చూడండి, క్యాష్ అకౌంట్ డేటా 950, డిస్కౌంట్ అకౌంట్ డేటా 50 రూపీస్ టు సతీష్ అకౌంట్ ఎంత? 1000 రూపీస్. ఈ విధంగా మీరు ఎంట్రీ అనేది పాస్ చేయాలి. నెక్స్ట్ చూడండి, 22 క్వశ్చన్. నెక్స్ట్, క్యాష్ పేడ్ టు అనిల్ 450 ఇన్ ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ హిస్ అకౌంట్ 50 రూపీస్. ఇక్కడ క్యాష్ పేడ్ టు అనిల్, ఇక్కడ ఎవరికి పే చేసిన? ఈ సిచ్యువేషన్లో అనిల్కి పే చేస్తున్నాం. ఇక్కడ ఎంత పే చేస్తున్నాం అంటే ప్రజెంట్గా 450 మాత్రమే. యాక్చువల్గా ఆయనకి 500 పే చేయాలి, 500 పే చేయకుండా ఓన్లీ 450 మాత్రమే పే చేస్తున్నాం. 50 రూపీస్ మాత్రం పే చేయడం లేదు. పే చేయడం లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఒక వ్యక్తికి 1000 రూపాయలు ఇవ్వాలి, కానీ 900 మాత్రమే ఇచ్చినాం, ఇంకా 100 రూపాయలు ఇవ్వలేదంటే మనకు ఆ 100 రూపాయలు మిగిలిందంటే ఇది డిస్కౌంట్ రిసీవ్డ్. ఇంతకుముందు మనం లాస్ పోయినాం కాబట్టి ఇది డిస్కౌంట్ అలౌడ్. ఇది ఇప్పుడు మనం మనకి లాభం పొందుతున్నాం కాబట్టి ఇది డిస్కౌంట్ రిసీవ్డ్. అది 50 రూపీస్ ఏమవుతుందంటే డిస్కౌంట్ రిసీవ్డ్ అది ఈ సిచ్యువేషన్లో. ఇప్పుడు క్యాష్ పేడ్, ప్రజెంట్గా క్యాష్ అనేది బయటకి ఎంత వెళ్తుందంటే 450 మాత్రమే వెళ్తుంది. ఓకేనా? ఇక్కడ క్యాష్ పేడ్ టు అనిల్కి ఎంత పే చేస్తున్నాం అంటే ఇక్కడ మనం 450 మాత్రమే పే చేస్తున్నాం. డిస్కౌంట్ రిసీవ్డ్ ఎంత అంటే 52. ఓకే, ఎవరికి పే చేస్తున్నాం? మనం అనిల్కే కదా. ఇక్కడ మీకు క్యాష్ ప్రెజెంట్గా అయితే 450 వెళ్తుంది, డిస్కౌంట్ రిసీవ్డ్ 50 రూపీస్. ఇక్కడ ఎవరు రిసీవ్ పొందేది? ఎవరు? అనిలే కదా. అనిల్ని రిసీవ్ పొందుతుంది కాబట్టి పర్సనల్ రూపాయలు ఎక్కడ చూపించాలి? అని డెబిట్లో చూపించాలి, అంతే కదా. ఇంతకుముందు సిచ్యువేషన్లో సతీష్కి దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ సతీష్ క్రెడిట్లో చూపించినాం. ఇప్పుడు అనిల్కి మనం పే చేస్తున్నాం కాబట్టి డెబిట్లో చూపించాలి, అంతే కదా. ఒకసారి ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ ఎంట్రీ ఏం రాస్తారంటే అనిల్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ డేటా టు డిస్కౌంట్ రిసీవ్డ్. ఓకేనా? అనిల్ అకౌంట్ ఎంత? 500. ఇక్కడ క్యాష్ ప్రజెంట్గా క్యాష్ పే చేసేదంతా మనం 450. డిస్కౌంట్ రిసీవ్డ్ ఎంత వస్తుంది అంటే ఈ సిచ్యువేషన్లో 50 రూపీస్ వస్తుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 23. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కిరణ్ ఆన్ అకౌంట్. ఈ సిచ్యువేషన్లో క్యాష్ అనేది ఎవరి దగ్గర నుంచి వస్తుందంటే మనకు కిరణ్ అనే పర్సన్ దగ్గర నుంచి వస్తుంది. కిరణ్ అనేటోడు మనకి ఇస్తుండా, మనం వానికి ఇస్తున్నాం అంటే క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కిరణ్ దగ్గర నుంచే మనకు క్యాష్ వస్తుంది. కాబట్టి ఇక్కడ కిరణ్ అనేటోడు ఎవడు? గివర్ అవుతాడు కాబట్టి వీని ఎక్కడ చూపించాలి? పర్సనల్ రూల్ ప్రకారం క్రెడిట్లా గుర్తించాలి. నెక్స్ట్ ఇక్కడ క్యాష్ బిజినెస్కి వస్తుంది కాబట్టి ఇక్కడ దీన్ని డెబిట్ గుర్తించండి. ఇక్కడ మనకు డెబిట్ ఉంది, క్రెడిట్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ ఏం రాసే ఎంట్రీ? క్యాష్ అకౌంట్ డేటా టు కిరణ్ అకౌంట్. ఒకసారి చూడండి, క్యాష్ అకౌంట్ డేటా టు కిరణ్ అకౌంట్ అమౌంట్ ఎంత? 1500. ఓకేనా? ఈ విధంగా ఎంట్రీ అనేది పాస్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి, ఇక్కడ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కిరణ్ 1850 డిస్కౌంట్ అలౌడ్. ఇక్కడ పర్టికులర్ చెప్తుంది డిస్కౌంట్ అలౌడ్. ఎంత ఇవ్వట్లేదు మనకు కిరణ్ అనేటోడు? 150 రూపీస్ ఇవ్వడం లేదు. ఓకేనా? ఓన్లీ క్యాష్ ఎంత రిసీవ్ చేసుకుంటున్నాం? ఇక్కడ 1850 మాత్రమే రిసీవ్ చేసుకుంటున్నాం. డిస్కౌంట్ అలౌడ్ ఎంత ఇస్తున్నాం? 150 ఇస్తున్నాం. 2 ఇచ్చేది ఎవరు? ఇక్కడ కిరణ్ మనకి ఇస్తుంది కాబట్టి వీడిని ఎక్కడ చూపించాలి? ఇక్కడ వీడిని క్రెడిట్లో చూపించాలి. దీనికి ఎంట్రీ ఏం రాస్తారు మీరు? క్యాష్ ప్రజెంట్గా ఎంత వస్తుందంటే క్యాష్ అకౌంట్ 1850, డిస్కౌంట్ అలౌడ్ 150. నెక్స్ట్ ఇక్కడ టు కిరణ్ అకౌంట్ అనేది 2000 అని మెన్షన్ చేయాలి ఇక్కడ మనం. ఓకేనా? ఈ విధంగా మీరు ఎంట్రీ అనేది పాస్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి, ఇక్కడ 25ది. క్యాష్ పేడ్ టు నవీన్ ఆన్ అకౌంట్. ఇక్కడ క్యాష్ అనేది ఎవరికి పే చేస్తున్నాం? నవీన్కి పే చేస్తున్నాం. నవీన్కి పే చేస్తున్నాం అంటే ఈయన రిసీవర్ అవుతారా, గివర్ అవుతారా? రిసీవ్ పొందుతుంది కాబట్టి పర్సనల్ ప్రకారం ఇక్కడ నవీన్ ఏమవుతాడు? ఇక్కడ రిసీవర్ పొందుతుంది కాబట్టి డెబిట్లో చేయించాలి. ఇక్కడ క్యాష్ బిజినెస్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి ఇది క్రెడిట్. ఓకేనా? ఇక్కడ మనకు డెబిట్ ఉంది,
ఇక్కడ క్రెడిట్ ఉంది కాబట్టి ఎంట్రీ ఏం రాద్దాం, డెబిట్ ఏంది నవీనే కదా, నవీన్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. ఓకేనా, ఈ విధంగా ఎంట్రీ అనేది మీరు పాస్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇక్కడ క్యాష్ పేడ్ టు నవీన్ 900, డిస్కౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ 100. ఇక్కడ నవీన్కి 900 మాత్రమే పే చేస్తున్నాం. డిస్కౌంట్ రిసీవ్డ్ ఎంత వచ్చింది, ఇక్కడ 100 వచ్చింది. అంటే ఇక్కడ క్యాష్ యాక్చువల్గా మనం నవీన్కి 1000 రూపాయలు పే చేయాలి. 1000 రూపాయలు పే చేయకుండా 900 ఇస్తున్నాం. ఒకరు 100 రూపాయలు ఇవ్వట్లేదు అంటే అది మిగులుతుంది కదా, కాబట్టి ఇక్కడ క్యాష్ అనేది బయటికి పోతుంది. కాబట్టి ఇది ఏంది, ఇక్కడ ఇది క్రెడిట్. ఓకేనా, ఇక్కడ డిస్కౌంట్ రిసీవ్డ్ అనేది ఇది ఇన్కమ్ కాబట్టి ఇది కూడా మనం ఏం చేయాలి, ఇప్పుడు నామినల్ ప్రకారం ఇన్కమ్స్ అన్ని క్రెడిట్లో చేయాలి. ఇక్కడ రిసీవ్ పొందేది ఎవడు, నవీన్. ఇక్కడ నవీన్ని మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం డెబిట్గా గుర్తించాలి, అంతే కదా. ఇప్పుడు డిస్కౌంట్ ఇక్కడ డెబిట్ ఉంది, ఇక్కడ క్రెడిట్ ఉంది, ఇక్కడ క్రెడిట్ ఉంది. కాబట్టి దీనికి ఎంట్రీ ఏం రాస్తాం, ఇక్కడ నవీన్ అకౌంట్ డేటా 1000 రూపీస్, టు క్యాష్ అకౌంట్ 900, టు డిస్కౌంట్ రిసీవ్డ్ 100 రూపీస్. ఈ విధంగా ఎంట్రీ అనేది మీరు పాస్ చేయాల్సి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇక్కడ 27th, లోన్ టేకెన్ ఫ్రమ్ సునీల్ ఫర్ క్యాష్. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీరు ఫ్యూచర్లో బిజినెస్లో హ్యాండ్ లోన్స్ తీసుకోవాల్సి వస్తుంది, ట్రాన్స్ఫర్ నోట్లు పెట్టి దాటి హ్యాండ్ లోన్స్ అంటే ఇక్కడ బ్యాంక్ నుంచి ప్రైవేట్ సెక్టర్ని తీసుకున్నాం సెక్యూర్డ్ లోన్స్. ఇక్కడ మనం హ్యాండ్ లోన్ తీసుకున్నప్పుడు దాన్ని అన్సెక్యూర్డ్ లోన్స్ అంటారు. ఇక్కడ లోన్ టేకెన్ ఫ్రమ్ సునీల్. ఇక్కడ లోన్ ఇచ్చేది ఎవరు మనకి, ఇక్కడ సునీల్ అనే వ్యక్తి మనకు లోన్ ఇస్తుండు. ఓకేనా, ఈ ఫ్యూచర్లో మీరు బ్యాంక్ నుంచి తీసుకుంటే ఈ ప్లేస్లో బ్యాంక్ పెట్టండి, ఫైనాన్స్ సెక్టర్ నుంచి తీసుకుంటే ఫైనాన్స్ సెక్టర్ అని ఇక్కడ మెన్షన్ చేయండి మీరు. ఇక్కడ ఇప్పుడు చూడండి క్యాష్ ఎంత వస్తుంది మనకి, ఇక్కడ 1 lakh రూపీస్ వస్తుంది. ఓకేనా, ఇక్కడ ఇచ్చేది ఎవరు, సునీలే కదా. ఇప్పుడు ఇక్కడ క్యాష్ అనేది మన బిజినెస్కి వస్తుంది కాబట్టి ఇక్కడ ఈ సిచ్యువేషన్లో దీన్ని డెబిట్ గుర్తిద్దాం. ఇక్కడ సునీల్ అనేటోడు ఇస్తుండే కాబట్టి వీడిని క్రెడిట్ గుర్తిద్దాం. ఇక్కడ డెబిట్ ఉంది, ఇక్కడ క్రెడిట్ ఉంది. ఎంట్రీ ఏం రాద్దాం, క్యాష్ అకౌంట్ డేటా టు సునీల్ లోన్ అనేది ఖచ్చితంగా ఇక్కడ మెన్షన్ చేయాలి. సునీల్కి సంబంధించింది, ఇది లోన్కి సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా ఇది లోన్ అనేది మెన్షన్ చేయాలి మీరు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఈ మనం తీసుకున్న లోన్కి ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ కూడా కట్టాలిగా. ఇక చూడండి అదే చెప్తాను. ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ పేడ్ టు సునీల్ 1000 ఫర్ క్యాష్. మనం తీసుకున్న లోన్కి ప్రతి నెల ఇంట్రెస్ట్ అనేది పే చేయాలి, అంతే కదా. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ మనం ఎంత లోన్ తీసుకున్నాం, ఇక్కడ 1 lakh రూపీస్ తీసుకున్నాం. ప్రతి నెల 2 రూపీస్ చొప్పున వేసుకుంటే 2000 అవుతుంది కదా. అట్లా అని చెప్పేసి ఇక్కడ ఎంత మామూలుగా 1 రూపీస్ చొప్పున వేస్తే ఇక్కడ 1000 కదా. ఇక్కడ చూడండి ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ పే చేసినటువంటి ఇది ఏంది, ఎక్స్పెన్సెస్ కాబట్టి దీన్ని నామినల్ రూపాకారం ఎక్కడ ఎక్స్పెన్స్ అన్ని ఎక్కడ గుర్తిస్తాం, డెబిట్లో గుర్తిస్తాం. క్యాష్ అనేది బిజినెస్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి దీన్ని ఎక్కడ గుర్తించాలి, మనం క్రెడిట్లో గుర్తించాలి. ఇప్పుడు మనకి ఇక్కడ డెబిట్ ఉంది, క్రెడిట్ ఉంది కాబట్టి ఇక్కడ ఎంట్రీ ఏం రాస్తాము, క్యాష్ అకౌంట్, ఇక్కడ ఇంట్రెస్ట్ పేడ్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని ఈ విధంగా మీరు ఎంట్రీ అనేది పాస్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 29th, లోన్ రీపేడ్ టు సునీల్. మనం ఇంతకుముందు సునీల్ దగ్గర నుంచి 1,00,000 రూపాయలు తీసుకున్నాం కదా. ఈ 1,00,000 మన కాడ ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, లోన్కి. ఇంతకుముందు ఒకసారి బ్యాక్ రండి. ఇంతకుముందు సునీల్ దగ్గర లోన్ తీసుకున్నప్పుడు ఏం రాసిన ఎంట్రీ, క్యాష్ అకౌంట్ డేటా టు క్యాష్ వచ్చింది, ఇచ్చింది ఎవరు, లోన్ అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఇదే సందర్భంలో మనం ఈ ఎంట్రీని రివర్స్ కొట్టాలి, అంతే, ఏం లేదు. ఇక్కడ క్యాష్ అకౌంట్ అనేది తీసుకున్నప్పుడు క్యాష్ వచ్చింది కదా. ఇప్పుడు రిసీవ్ పొందేది ఎవరు, సునీల్ లోనే కదా. కాబట్టి మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు లోన్ రీపేడ్ టు సునీల్ కదా. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ రిసీవ్ పొందేది ఎవరు, సునీల్. కాబట్టి ఇక్కడ క్యాష్ అనేది పే చేస్తున్నాం, సునీల్ రిసీవ్ పొందుతుంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, ఇక్కడ దీన్ని డెబిట్ చేయాలి. పే చేసేది ఏంది, క్యాషే కదా. ఇక్కడ క్యాష్ అనేది ఏంటంటే ఇక్కడ క్రెడిట్లో గుర్తించాలి మీరు. ఇక్కడ రాయండి, ఎంట్రీ రాయండి. ఏమంటారు అసలు, సునీల్ లోన్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. ఓకేనా, ఎంట్రీ అనేది ఈ విధంగా పాస్ చేయాలి మీరు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దీనికి అపోజిట్ ఉంటుంది. ఇంతకుముందు లోన్ సునీల్ దగ్గర నుంచి లోన్ తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం బిజినెస్ నుంచి మనం ఎదుటి పార్టీకి కస్టమర్కి లోన్లు ఇచ్చినప్పుడు ఎంట్రీ ఏ విధంగా ఉంటుందంటే దీనికి అపోజిట్గానే ఉంటాయి ఈ ఎంట్రీస్ కూడా. ఓకేనా, చూద్దాం ఒకసారి. లోన్ గివెన్ టు సునీల్. ఇక్కడ లోన్ ఎవరికి ఇస్తున్నాం, మనం అనిల్కి ఇస్తున్నాం, అంతే కదా. ఇక్కడ చూడండి, లోన్ గివెన్ టు అనిల్. ఇక్కడ లోన్ అనేది ఎవరికి ఇస్తున్నాం, మనం అనిల్కి మనం లోన్ ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ రిసీవ్ పొందేది ఎవడు, అనిల్ రిసీవ్ పొందుతుంది కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, మనం దీన్ని డెబిట్ గుర్తించాలి. మన నుంచి ఏం వెళ్ళిపోతుంది, క్యాష్ అనేది బయటకు వెళ్ళిపోతుంది కదా. ఇక్కడ క్యాష్ని మనం ఇక్కడ ఏం చేస్తాం, క్రెడిట్ కింద గుర్తించాలి. ఇప్పుడు డెబిట్ ఉంది, క్రెడిట్ ఉంది కాబట్టి ఇప్పుడు దాన్ని మనం ఎంట్రీ ఏం రాయాలి, డెబిట్ ఏంది, అనిల్ అకౌంటే కదా. అనిల్కి సంబంధించిన లోన్ కాబట్టి అనిల్ లోన్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. ఓకేనా, ఎంట్రీ అనేది ఈ విధంగా మీరు పాస్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ రిసీవ్డ్ ఫ్రమ్ అనిల్ 1,500 ఫర్ క్యాష్. ఈ సిచ్యువేషన్లో మనకు క్యాష్ అనేది వస్తుంది. ఓకేనా, ఏ రూపంలో వస్తుంది, ఇప్పుడు మనకు క్యాష్ వస్తుంది కాబట్టి దీన్ని డెబిట్లో గుర్తించండి. ఏ రూపంలో, ఇంట్రెస్ట్ ఆన్ లోన్. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అనేది ఏంది, ఇన్కమ్ కాబట్టి దీన్ని ఎక్కడ గుర్తించాలి మీరు,
క్రెడిట్లో గుర్తించాలి. ఇప్పుడు మీకు ఇక్కడ డెబిట్ ఉంది, క్రెడిట్ ఉంది. డెబిట్ ఏం రాసుకున్నాం మనం? క్యాష్ కదా. క్యాష్ అకౌంట్ ఎట్ ఆర్ టు ఇంట్రెస్ట్ ఆన్ లోన్. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ కాబట్టి ఇది ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అని రాసుకుంటే సరిపోయింది. ఇక్కడ ఈ విధంగా మీరు ఎంట్రీ పాస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇక్కడ లోన్ రీపేడ్ బై అనిల్. మనం ఇంతకుముందు అనిల్కి లోన్ ఇచ్చినప్పుడు ఏం రాసిన? అనిల్ లోన్ అకౌంట్ ఎట్ ఆర్ టు క్యాష్ అని రాసిన కదా. ఇప్పుడు అనిల్ అనేటోడు మనకు తిరిగి మన డబ్బులు మనకు పే చేస్తుంది కాబట్టి ఇక్కడ గివర్ ఎవరైతాడు? అనిల్ అవుతాడు. గివర్ కాబట్టి ఎక్కడ చూపించాలి మనం? క్రెడిట్లో చూపించాలి. ఇప్పుడు మనకు వచ్చేది క్యాషే కదా. క్యాష్ వస్తుంది కాబట్టి బిజినెస్లోకి ఎక్కడ చూపించాలి? ఇప్పుడు మనం డెబిట్లో గుర్తించాలి. ఓకేనా. ఇక్కడ డెబిట్ ఉంది, క్రెడిట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఎంట్రీ అని రాస్తాం. ఇక్కడ క్యాష్ అకౌంట్ ఎట్ ఆర్ టు అనిల్ లోన్ అకౌంట్ అని చెప్పేసి ఈ విధంగా ఎంట్రీ రాస్తే సరిపోయింది. ఇది లోన్ రీప్లే చేసినప్పుడు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇక్కడ 33 ఎస్బీఐ బ్యాంక్ ఎస్బీఐ బ్యాంక్ చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ బాలకృష్ణ. ఇప్పటి నుంచి చూడండి ఈ సిచ్యువేషన్లో ఇక చెక్కులు అనేది మనకు కొత్తగా కనబడుతున్నాయి. ఇంతకుముందు క్యాష్ రిసీవ్డ్, క్యాష్ పేడ్లు వచ్చినాయి కదా. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఏంటంటే చెక్కులకు సంబంధించి ఎస్బీఐ చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ బాలకృష్ణ అనే వ్యక్తి దగ్గర నుంచి మనకు ఒక చెక్ అనేది రిసీవ్ చేసుకున్నాం. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ గివర్ ఇచ్చింది ఎవరు? బాలకృష్ణ. ఈ బాలకృష్ణని మనం ఏం చేయాలి? గివర్ కాబట్టి ఇక్కడ క్రెడిట్ చేయాలి. ఇక్కడ చెక్ వచ్చింది. ఏ బ్యాంక్ చెక్ వచ్చింది? ఫర్ ఎగ్జాంపుల్గా మనది హెచ్డిఎఫ్సి కానీ ఆంధ్ర బ్యాంక్ కానీ మనం అనుకుంటే బ్యాంకు. ఇప్పుడు ఎదుటోడు ఏ చెక్ ఇచ్చినా సరే మన అకౌంట్ ఏ అకౌంట్ అయితే ఆ అకౌంట్లోకి వేసుకునేది మనం. ఇక్కడ దీన్ని మీరు ఏం చేస్తారు? ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనది కస్టమర్ ఇచ్చింది ఎస్బీఐ బ్యాంకే, మనకున్న అకౌంట్ కూడా ఎస్బీఐ కాబట్టి ఇప్పుడు ఇక్కడ రిసీవ్ పొందేది ఏంది? ఎస్బీఐ బ్యాంకే కదా, మన బ్యాంకే కదా. ఇక్కడ ఎస్బీఐ బ్యాంక్ డెబిట్ గుర్తించండి. ఇచ్చేది ఎవరు? బాలకృష్ణ. ఇక్కడ క్రెడిట్లు చూపించండి. ఇప్పుడు ఎంట్రీ అని రాస్తారు? ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఎట్ ఆర్ టు బాలకృష్ణ అకౌంట్ అని ఈ విధంగా ఎంట్రీ రాస్తే సరిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. 34 ఎస్బీఐ చెక్ ఇష్యూడ్ టు వెంకటేష్. ఇప్పుడు ఇక్కడ ఎస్బీఐ చెక్ అనేది ఎవరికి ఇచ్చినాం మనం? ఇక్కడ వెంకటేష్కి ఇచ్చినాం. వెంకటేష్ ఈ సిచ్యువేషన్లో ఏమవుతుండు? రిసీవ్ పొందుతుండు కాబట్టి ఇక్కడ మనం పర్సనల్ రూపాకరణ ఇక్కడ వెంకటేష్ని ఏం చూపించాలి? డెబిట్ గుర్తించాలి. ఇక్కడ ఎస్బీఐ చెక్ అనేది ఫర్మ్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి దీన్ని ఎక్కడ గుర్తించాలి మనం? క్రెడిట్లో గుర్తించాలి. ఇక్కడ మనకు డెబిట్ అంటే తెలుసు, క్రెడిట్ అంటే తెలుసు. దీనికి ఎంట్రీ ఏం రాస్తారు? వెంకటేష్ అకౌంట్ ఎట్ ఆర్ టు ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ అని ఈ విధంగా ఎంట్రీ రాస్తే సరిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇక్కడ 35 ఎస్బీఐ చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ బాలాజీ టువర్డ్స్ కమిషన్. ఇక్కడ కమిషన్ రూపంలో మనకు చెక్ వచ్చింది. ఇంతకుముందు కమిషన్ క్యాష్ రూపంలో వచ్చింది. ఇప్పుడు కమిషన్ అనేది ఎలా వస్తుందంటే చెక్ రూపంలో వస్తుంది. ఇప్పుడు ఎస్బీఐ చెక్ రూపంలో వచ్చింది కాబట్టి ఇది చెక్ ఎస్బీఐ చెక్ అని మన అకౌంట్లో వేసుకుంటే ఎస్బీఐలో వేసుకుంటే సరిపోయింది. ఇక్కడ ఎస్బీఐ బ్యాంక్ ఏమవుతుందంటే డెబిట్ అవుతుంది. ఇక్కడ కమిషన్ రిసీవ్డ్ ఏమవుతుంది? ఇన్కమ్ కాబట్టి దీన్ని క్రెడిట్లో చేయించాలి. ఇక్కడ డెబిట్ ఉంది, క్రెడిట్ ఉంది కాబట్టి ఇక్కడ డెబిట్ ఏంది? ఎస్బీఐ చెక్కే కదా కాబట్టి ఇది మన బ్యాంక్లో వేసుకున్నప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది కాబట్టి ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఎట్ ఆర్ టు కమిషన్ రిసీవ్డ్ అని రాసుకుంటే సరిపోయింది ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇక్కడ రెంట్ పేడ్ టు కృష్ణ బై చెక్. ఇక్కడ రెంట్ అనేది పే చేస్తున్నాం. ఇక్కడ రెంట్ పేడ్ అనేది ఏంది? ఎక్స్పెన్సెస్. ఈ ఎక్స్పెన్సెస్ నామినల్ రూపాయకరం ఎక్కడ చూపించాలి? డెబిట్లో చూపించాలి. ఇక్కడ చెక్ ద్వారా ఇస్తున్నాం. చెక్ ద్వారా ఇచ్చినప్పుడు ఈ చెక్ అనేది బయటకు వెళ్ళిపోతుంది కదా. దీన్ని ఇక్కడ క్రెడిట్లో గుర్తించాలి. మన దగ్గర ఉన్న బ్యాంక్ ఏదనుకున్నాం? ఎస్బీఐ బ్యాంక్ అనుకున్నాం కదా. ఇక్కడ ఎస్బీఐ బ్యాంక్ అనేది మనం అనుకున్నప్పుడు ఇక్కడ చెక్ అనేది బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ క్రెడిట్. ఇది రెంట్ పేడ్ అనేది ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్. దీనికి ఎంట్రీ అని రాస్తారు? రెంట్ పేడ్ అకౌంట్ ఎట్ ఆర్ టు ఎస్బీఐ బ్యాంక్ అనే అకౌంట్ అని రాస్తే ఈ విధంగా సరిపోద్ది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇక్కడ 37 గూడ్స్ టేకెన్ బై ద ప్రొపరేటర్ ఫర్ ఈజ్ పర్సనల్ యూజ్. ఇంతకుముందు ఏం చెప్పినాం మనం? ప్రొపరేటర్ అనేటోడు బిజినెస్ నుంచి క్యాష్ వాడుకోవచ్చు, బిజినెస్కున్న అకౌంట్ నుంచి కూడా బ్యాంక్ నుంచి కూడా అమౌంట్ వాడుకోవచ్చు, అదేవిధంగా బిజినెస్ నుంచి గూడ్స్ కూడా వాడుకోవచ్చు అని కూడా చెప్పుకున్నాగా. ఈ 3 సిచ్యువేషన్లో ఓనర్ అనేటోడు పర్సనల్ యూజ్గా వాడుకోవచ్చు. ఇక్కడ పర్సనల్ యూజ్గా అన్నది ఇక్కడ ఓకే. పర్సనల్ యూజ్ వచ్చింది కాబట్టి ఇక్కడ దీన్ని ఏం చెప్పాలి మనం? డ్రాయింగ్స్ అని గుర్తించాలి. ఇక్కడ డ్రాయింగ్స్ అనేది డెబిట్లో గుర్తించాలి. ఇక్కడ గూడ్స్ అనేది బయటికి వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఇక్కడ పర్చేజ్ అని పెడదాం. ఇక్కడ పర్టికులర్ ఏ గూడ్స్ అని చెప్పట్లే కదా. ఇక్కడ ఈ సిచ్యువేషన్లో మనం పర్చేజ్ అని చెప్తాం. ఇక్కడ ఎంట్రీ అని రాస్తారు? ఇక్కడ మీరు డ్రాయింగ్స్ అకౌంట్ ఎట్ ఆర్ టు పర్చేజ్ అకౌంట్ అని రాస్తే సరిపోయింది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 38 గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్. ఇక్కడ ఈ సిచ్యువేషన్లో గూడ్స్ అనేది అమ్ముతున్నాం ఫర్ క్యాష్కి. ఓకేనా. చూడండి ఇక్కడ ఏ గూడ్స్ అమ్ముతున్నది పర్టికులర్గా లేదు ఇక్కడ ఎవిడెన్స్ కాబట్టి ఇక్కడ మీరు గూడ్స్ అమ్ముతున్నాం. ఏ గూడ్స్ అనేది పర్టికులర్గా లేదు కాబట్టి క్యాష్ అనేది మన ఫర్మ్కి వస్తుంది కాబట్టి దీన్ని ఏం చేస్తాం మనం? డెబిట్ గుర్తిస్తాం.
గూడ్స్ అనేది బయటికి వెళ్ళిపోతున్నాయి కాబట్టి దీనికి క్రెడిట్ గుర్తు. ఇక్కడ మనకు డెబిట్ ఉంది, క్రెడిట్ ఉంది, కాబట్టి ఎంట్రీ అని రాస్తాం క్యాష్ అకౌంట్ అటార్ టు సేల్స్ అకౌంట్ అని రాస్తే సరిపోయింది. ఓకేనా, ఈ విధంగా ఎంట్రీ పాస్ చేస్తే సరిపోయింది. నెక్స్ట్ 39 క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇక్కడ గూడ్స్ పర్చేజ్ ఫర్ క్యాష్, ఇక్కడ గూడ్స్ అనేది కొనుగోలు చేస్తున్నాం క్యాష్ మీద. ఓకేనా, ఇక్కడ క్యాష్ మీద గూడ్స్ కొన్నప్పుడు క్యాష్ అనేది బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇది క్రెడిట్. ఆటోమేటిక్గా డెబిట్ ఏమైంది, ఇది పర్చేజ్ అనేది డెబిట్ అయింది. ఇక్కడ మనకు డెబిట్ ఉంది, క్రెడిట్ ఉంది, కాబట్టి ఎంట్రీ ఏం రాస్తాం పర్చేజ్ అకౌంట్ అటార్ టు క్యాష్ అకౌంట్ అని రాసుకుంటే సరిపోయింది ఎంట్రీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇక్కడ రెంట్ పెయిడ్ అనేది కూడా ఇది మళ్ళీ ఎక్స్పెన్సే కదా. ఈ ఎక్స్పెన్స్లన్నీ ఎక్కడ చూపించాలి, నామినల్ ప్రకారం డెబిట్లో చూపించాలి, అంతే కదా. ఇక్కడ డెబిట్లో గుర్తించాలి మీరు. ఇక్కడ ఎక్స్పెన్సెస్ పే చేస్తున్నట్టే డెబిట్లో. ఇక్కడ క్యాష్ అనేది బిజినెస్ నుంచి బయటకు వెళ్ళిపోతుందంటే దీన్ని ఎక్కడ చూపిస్తారు మీరు, క్రెడిట్లో గుర్తిస్తే సరిపోయింది. ఇక్కడ మీకు డెబిట్ ఉంది కాబట్టి ఇక్కడ రెంట్ పేడ్ అనేది ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్ గుర్తించండి. క్యాష్ అనేది బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి దీనికి క్రెడిట్లో గుర్తించండి. ఇక్కడ ఎంట్రీ ఏం రాస్తాను, డెబిట్లో ఏం రాస్తున్నాం, రెంట్ పేడే కదా, రెంట్ పేడ్ అకౌంట్ అటార్ టు క్యాష్ అకౌంట్ అని చెప్పేసి 2500 అని చెప్పేసి ఈ విధంగా రాస్తే ఎంట్రీ సరిపోతుంది. ఓకేనా, థ్యాంక్ యూ.